మనీ ప్లాంట్ని చాలామంది ఇళ్లల్లో పెంచుతూ ఉంటారు. మరి అది పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా, పెంచుకుంటే లాభాలా నష్టాలా? మరి చాలామందిని చూడండి, మనం తీగలుగా ఇంట్లో ఒక కుండీల్లో పెట్టుకుని మనీ ప్లాంట్లు పెంచుకుంటారు. తీగలుగా వస్తుంది బయట. ఆ మనీ ప్లాంట్ని నిర్భయంగా మీరు పెంచుకోవచ్చు. అది ఏ హాని చేసేది కాదు. నెక్స్ట్ రెండవది ఏంటంటే, ఆ మనీ ప్లాంట్ పెంచుకోవడం వల్ల మీ ఆర్థిక స్థితి తెలిసిపోతూ ఉంటుంది. అది బాగా మంచిగా ఎదిగిందనుకోండి, అబ్బా మీకు ఇంకా పనులు వస్తున్నట్టు అనమాట. ఉద్యోగాలు వస్తున్నట్టు, డబ్బులు వస్తున్నట్టు బాగా తెలిసిపోతుంది. ఈ మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు లాంటిది అనమాట. తమలపాకు ఆకు ఇది చూడండి ఒకలాగే ఉంటుంది. వాటర్లో కూడా పెరుగుతుంది, అది మట్టిలోనే వేయక్కర్లేకుండా. కాబట్టి ఈ యొక్క మనీ ప్లాంట్ని మీరు తూర్పు ముఖంగా పెంచుకోవచ్చు, ఈశాన్యంలో చెట్టుని వేసుకోవచ్చు, తర్వాత ఉత్తరముఖంగా పెంచుకోవచ్చు. ఈశాన్యంలో బరువు, ఈ కథలు ఏం చెప్పొద్దు. ఈశాన్యంలో బరువు అంటే మీరు ఏమైనా స్టోర్ రూమ్లో చెత్త సామాన్ వేస్తుంటే, ఒక చెట్టు, ఒక పల్చనైనటువంటి చెట్టు వేయడం, ఒక చిన్న దేవుడు ఫోటో పెట్టుకోవడం వల్ల ఈశాన్యం ఏం బరువు పెరగదు. కాబట్టి మీ ఇళ్లలో తమలపాకు చెట్టు కూడా పెంచుకోండి కుదిరితే. అది ఎంత క్రీపర్స్ అంటారు వీటిని, మొత్తం అంతా ఆక్రమించి చక్కగా అందంగా ఇంటిని తేడమే కాకుండా మీ లక్కని, ఆ హరితాన్ని మీకు చక్కగా కలిగించి, బుధుడి యొక్క జాతకాలలో బుధగ్రహం యొక్క, బుధుడు ఎప్పుడు గ్రీన్ అనమాట, ఆ గ్రీన్ కలర్ని, ఆ బుధుడిని మీకు బలవంతుడిని చేస్తుంది. మనీ ప్లాంట్ పెరగడం వల్ల బుధుడు బాగా పెరుగుతాడు, మీకు బుద్ధిబలం బాగా పెరుగుతుంది, వ్యాపార స్కిల్స్ బాగా పెరుగుతాయి, డబ్బులు బాగా సంపాదిస్తారు. కాబట్టి అందరూ కూడా మనీ ప్లాంట్ని పెంచుకోండి. అది మీకు శుభాలనే చేకూరుస్తుంది. శుభమస్తు.